అందరికీ నమస్కారం. రొంత చూడండి అబ్బా మూడ్ ఆఫ్ ఆంధ్రాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నీట్ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. అట్నే నాకు ప్రభుత్వం మీద కోపం వచ్చింది. ఎందుకంటే ఇదే నీట్ విద్యార్థులకు సంబంధించి మెడిసిన్ సీట్లు ఏమన్నా ప్రకృతి విపత్తు సంభవించి వరద నీటిలో కొట్టుకొని వింటే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం సృష్టించిన విపత్తి ఇది. అందుకే నాకు ఆవేదన, ఆగ్రహం ఇవన్నీ వస్తున్నాయి. నాకే కాదు, నీట్ విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు, పౌర సమాజానికి బాగా మండిపోతుంది. దీనికి కారణము ప్రభుత్వం చేస్తున్న తప్పిదమే. ఎందుకంటే ప్రభుత్వము కాలేజీలన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలనే కుట్రతోనే ఈ అడ్మిషన్లకు రెడీ చేయలే కాలేజీలను. ఒక విద్యార్థి ఎంబీబీఎస్ సీటు సంపాదించాలంటే అంత సులభమా? ఇదేమన్నా వారసత్వంగా వచ్చేదా? కాదే. ఎంత కష్టపడి ఉండాలా, ఎన్ని రాత్రింబవళ్ళు వాళ్ళు శ్రమటోడ్చి ఉండాలా. అట్లే తల్లిదండ్రులు పిల్లలను మెడిసిన్ చదివడానికి ఎన్ని అగసాట్లు పడి ఉండాలా. వాళ్ళు తిని తినక కూడబెట్టిన దాంతోపాటు అప్పో సొప్పో చేసి పిల్లలను ఇంటర్మీడియట్లో బైపీసీ చేర్పించింటారు. మొత్తం ఈ ఇంటరు పూర్తి అయ్యేసరికి వాళ్ళకు ఒక మినిమం ఒక 5-6 లక్షలు ఈజీగా ఉంటుంది. వాళ్ళకు తక్కువ సీట్లలోనే మెరిట్లో రావాలా. మరీ ముఖ్యంగా ఓసీలు అయితే ఇంకా ఉపనాలువి కాదు, వాళ్ళ ఇబ్బందులు నరకం అనుభవించింటారు. ఈ నీట్ రాయడం ఒక ఎత్తు అయితే నీట్లో మెరిట్ రావడం అనేది ఇంకొక ఎత్తు. ఎగ్జామ్ రాసి మంచి ర్యాంకు సాధించి అట్లే ఈ మనకు సీట్ వచ్చాదా రాదా అని ఇప్పుడు ఎంత ఇబ్బంది అంటే, ఎంత టెన్షన్ అంటే వాళ్ళు పడే బాధ అంతా ఇంత కాదు. మొత్తం 43,750 మంది విద్యార్థులు మన ఏపీలో నీట్లో అర్హత సాధించినారు. అట్నే ఇప్పుడు 13,800 చిల్లర మంది ఎంబీబీఎస్కు, బీడీఎస్కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ బాధ అంతా ఎందుకంటే గవర్నమెంటు ఈ మెడికల్ కాలేజీలు అంటే కొత్తగా రెడీగా ఉన్న మెడికల్ కాలేజీలను ఈ అడ్మిషన్లకు రెడీ చేయడంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. పాడేరు ఒక్కటి ఇప్పుడు ప్రారంభించింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది ఈ దఫ పులివిందల, పాడేరుకు 50 సీట్లు చొప్పున ఇచ్చింది. కానీ పాడేరుకైతే ఓకే అనేది ప్రభుత్వం. ఎందుకంటే పాడేరు మెడికల్ కాలేజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వము స్పాన్సర్షిప్ చేస్తుంది. అందుకు కాబట్టి దాని గురించి పట్టించుకోలే ఈ ప్రభుత్వం. కానీ పులివిందల అయితే భారం పడుతుంది అని చెప్పి ఇది దాన్ని ఇడిపించుకోదలుచుకుంది. ఏదో ప్రైవేట్ వాళ్ళ చేతిలో పడి, ప్రైవేట్ వాళ్ళ చేతిలో వేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వము. లేకపోతే ఎంత అన్యాయము ఇది. మనము బాగా గమనిస్తే జగన్ సర్కారు మొత్తం 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించడానికి నాడు నిధులు కేటాయించింది. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో కాలేజీలను పెట్టడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకునేది. మెడికల్ కాలేజీలు లేని చోట ఈ కాలేజీలు పెట్టాలనుకునేది. పోయిన సంవత్సరము 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కూడా నిర్వహించినారు. ఒక్కొక్క కాలేజీలో 150 సీట్లు అంటే 750 సీట్లతో పోయినసారి అడ్మిషన్లు జరిగినాయి. ఈసారి కూడా 5 కాలేజీల్లో అడ్మిషన్లు చేపట్టడానికి నాడు జగన్ సర్కారు ఏర్పాటు చేసుకునేది. సరే, జగన్ ప్రభుత్వం పడిపోయింది, కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏం చేసిండాలా? కాలేజీల పైన శ్రద్ధ పెట్టిండాలి కదా. వీళ్ళకు వచ్చినాంచి సొంత ప్రయోజనాలు పట్టినాయి. ఎంతసేపు అమరావతి అమరావతి అని చచ్చినారు. ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఆడ అమరావతిలో పనులు చేయమని ఆర్డర్ ఇచ్చినారు వీళ్ళు. ఏం లేకపోతే ఈ మెడికల్ కాలేజీలు ఇట్లాంటి విద్యార్థులకు సంబంధించినవి పట్టించుకోవచ్చు కదా. ఏం పట్టించుకోలే. వీళ్ళకి ఎంతసేపు ఉన్న రెడ్ బుక్, వాళ్ళ మీద కేసు ఎట్టబెట్టాలా, వీళ్ళ మీద కేసు ఎట్టబెట్టాలా, దీంట్లో మీద దృష్టి పెట్టింది. కానీ అరే పిల్లోళ్ళకు సంబంధించి ఏమన్నా చేద్దామనుకునేదా? 1% కూడా ఆలోచన చేయలే. అందుకే ఈరోజు మెడిసిన్ నీట్ రాసిన విద్యార్థులకు ఈ కష్టాలు. ఇప్పుడు ఈ పులివిందల, మదనపల్లె, ఆదోని, మార్కాపురం, పాడేరుల్లో ఒక్కొక్క కాలేజీలో 150 చొప్పున
సీట్లతో అడ్మిషన్లు జరిగింటే ఎంతమంది స్టూడెంట్స్ తయారైండే వాళ్ళు, ఎంత అద్భుతంగా ఉండేది. డాక్టర్ కావాలనేది కేవలం విద్యార్థి కళ మాత్రమే కాదు, తల్లిదండ్రుల కళ కూడా. తల్లిదండ్రులు తమ ఆకాంక్షలను పిల్లల రూపంలో నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అట్నే పిల్లలు కూడా, కొందరు పిల్లలు తాము జీవితంలో డాక్టర్ కావాలని చాలా కష్టపడి చదువుతుంటారు. అట్లాంటోళ్లకు ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మనం సీటు కోల్పోయినామంటే ఎంత ఆవేదన కలుగుతుంది. అసలు వాళ్ళకు చదువు మీద కానీ జీవితం మీద కానీ ఒక ఇష్టం ఉంటుందా? ఎట్లొస్తుంది? ఇప్పుడు ఈ అట్లే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను కూడా మేము వస్తే అధికారంలోకి రద్దు చేస్తాము అని చెప్పినారు ఈ చంద్రబాబు నాయుడు గారు. అట్లా చేసిందంటే మొత్తం 300 సీట్లు కన్వీనర్ కోటాలోకి వచ్చేవి. అప్పుడు ఎంతో మేలు కలిగేది స్టూడెంట్స్కు. ఏది వీళ్ళు మాట మీద నిలబెట్టుకునే ప్రశ్నే లేదు. ఇప్పుడు కన్వీనర్ సీట్ల గురించి తెలుసుకుందాం, ఎట్లా ఉన్నాయి ఏమి అనేది. కన్వీనర్ కోటా కింద అంటే ఫ్రీ సీట్లు 3850, మేనేజ్మెంట్ కోటా 1050 నుంచి 1100 సీట్లు, ఎన్ఆర్ఐ కోటా 447, మిగిలిన సీట్లు ఆల్ ఇండియా కోటాలో అంటే ప్రతి కళాశాలలో 15%. దీని కింద మొత్తం 450 నుంచి 500 సీట్లు వస్తాయన్నమాట. ఇప్పుడు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 13,849 మంది ఈ ఎంబీబీఎస్ లేకుంటే బీడీఎస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ 750 సీట్లు వచ్చిందంటే ఎంతమందికి సీట్లు వచ్చిండేవి? వీళ్ళకు, పేద పిల్లలకు, బంగారంగా చదువుకునే వాళ్ళు కదా, వాళ్ళ కళలను సాకారం చేసుకునే వాళ్ళు కదా. అవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? ఆవిరి అయిపోయినాయి. ఇప్పుడు 175 అసెంబ్లీ సీట్లుంటే, అట్లనే 25 ఎంపీ సీట్లుంటే మీరు పొత్తులో భాగంగా ఏం చేసుకున్నారు? మీ వాళ్లకు సీట్లు ఇచ్చుకునే పరిస్థితి లేదని తెలుగుదేశం వాళ్ళను బీజేపీలోకి జనసేనలోకి పంపించి మీరు సీట్లు అడ్జస్ట్ చేసుకున్నారా లేదా? అట్లా ఏమన్నా ఉంది ఆవిడ ఎంబీబీఎస్లో? ఉంటే చెప్పండి సార్, చేసుకుంటారు కదా పిల్లోళ్ళు, వాళ్ళ పేరెంట్స్. అట్లాంటి మార్గం ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ కాకపోయినా మంత్రి పదవి ఇచ్చినారు చూడండి. అట్లా ఏమన్నా ఉంటే చెప్పండి సార్. నీట్ రాయకుండానే అట్టే మెరిట్ రాకుండానే సీట్ వచ్చే మార్గం ఏదన్నా ఉంటే చెప్పండి. ఇంత అన్యాయమా? ఇంత దారుణమా? నీట్ విద్యార్థుల ఆశలు ఆశయాలను మంటగలిపిన ప్రభుత్వానికి వాళ్ళ ఉసురు తగలకుండా ఊరికనే పోదు.